మనం సేంద్రీయంగా పండించిన పద్ధతిలో పొలంలో చేసుకున్న రుచి పెరుగు ఇంట్లో ఎందుకు మారుతుంది అంటే ఇంట్లో ఉన్న మైక్రోబియల్ యాక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల. అదే మనం ఇంట్లో వెలుతురు గాలి ఇవన్నీ మనకు ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటే అటువంటి వాళ్ళు వస్తారు. ఇప్పుడు తాగుబోతాడు దగ్గర తాగుబోతాడే వస్తాడు. ఇప్పుడు మంచి జీవులు రావాలి అంటే అటువంటి ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మంచి స్వచ్ఛంగా ఉన్నప్పుడు అట్లాంటి జీవులే వస్తాయి. ఈ బ్యాక్టీరియాని ఏమంటారంటే రెసిస్టెన్షియల్ బ్యాక్టీరియా అంటారు. ఇవి ఏరోబిక్లో ఉంటాయి, ఎనోరోబిక్లో కూడా ఉంటాయి. కానీ మనకి ఎనోరోబిక్ ఎందుకు అంటే ఎయిర్ టైట్ ఎందుకు ఉండాలి అంటే ఎనోరోబిక్ అంటే ఏరోబిక్లో డెవలప్ అయిన బ్యాక్టీరియా అనోరోబిక్లో కూడా ఉండగలిగే శక్తి స్థితప్రజ్ఞకి మాత్రమే ఉంటాయి. స్థితప్రజ్ఞ ఎవరు? గాలి లేకుండా కూడా సమాధి స్థితిలో ఎటువంటి డిస్టర్బెన్స్ అంటే గుణాతీతుడు, ఎటువంటి రాగద్వేషాలు లేని వ్యక్తి, ఎటువంటి సందర్భంలో కూడా శాంతంగా ఉన్న వ్యక్తి స్థితప్రజ్ఞుడు. సో ఈ మైక్రోబ్స్ ఏరోబిక్లో డెవలప్ అవుతాయి. డెవలప్ అయ్యి ఎనోరోబిక్లో ఎందుకు ఉంచాలి అంటే ఎయిర్ టైట్ ఎందుకు ఉంచాలి అంటే వేరే అంటే దాంట్లో ఉన్న గుణాలు బయటికి పోకుండా. ఇప్పుడు ఒక పండు కూడా చూడండి, పండు మొత్తం స్కిన్ కవర్ ఉంటుంది, ఎక్స్టర్నల్ నుంచి ఏవి రావు. అంటే దాంట్లో గుణం ఎక్కడన్నా కట్ అయిపోతే దాంట్లో ఆ అరోమా ఆ వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి. సో అందుకనే దీంట్లో ఏంటంటే ఇటువంటి స్థిరత్వం ఉన్న మైక్రోబ్స్ ఏంటి అంటే ఆ మైక్రోబ్స్ని మనం ఏరోబిక్ ద్వారా డెవలప్ చేసి దాన్ని రెసిస్టెన్షియల్ చేసేసి అది స్థిరంగా ఎనరోబిక్ కండిషన్లో ఉండిపోతాయి. సో దీంట్లో వచ్చేది ఎనరోబిక్ బ్యాక్టీరియా కాదు, కానీ ఆ ఏరోబిక్ బ్యాక్టీరియా కూడా ఎనరోబిక్ కండిషన్లో కూడా సస్టైన్ అయ్యే మైక్రోబ్స్ దీంట్లో ఉంటాయి. అది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా. ఇప్పుడు మనం పంట పొలాలలో వాడే బ్యాక్టీరియా. ఇప్పుడు మనం జీవామృతం కూడా 7 రోజుల తర్వాత ఉండదంటారు కదా, ఏరోబిక్ కండిషన్లో ఉండాలి. కానీ ఈ మెథడ్లో జీవామృతం చేస్తే జీవామృతంలో ఉన్న గుణాలని కూడా ఎయిర్ టైట్ అంటే మన బాటిల్లో ఎన్నేళ్ళైనా ఉంచవచ్చు, చెడిపోదు. సో ఆ మైక్రోబియల్ యాక్టివిటీని స్థిరపరచడం అదొక టెక్నిక్. దాని నుంచే మనం తయారు చేస్తాం మళ్ళీ. అదే ఇంకా మంచి రెట్టింపు అవుతుంది, దాని యొక్క గుణం ఇంకా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు సిద్ధ వైద్యంలో ఇట్లాంటివి కుండలలో పెట్టేవాళ్ళు. అప్పటి కాలంలో గాజు సీసాలు ఇట్లాంటివి లేవు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కుండలో భద్రపరిచి దాన్ని మన టర్మైట్స్ సాయిల్ దాంతో సీల్ చేసేవాళ్ళు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ ఎయిర్ టైట్ పెట్టేవాళ్ళు. ఎయిర్ టైట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ కూడా, నూనె వస్తువులు కూడా మనము ఎంత ఓపెన్ పెడితే ఆక్సిడేషన్ అవుతుంది. ఆక్సిజన్ మనకి ఎంత ముఖ్యమో, ఆక్సిజన్ ఎక్కువైతే కూడా దాంతో ఏమవుతుంది, తుప్పు పట్టినట్టు దాంట్లో రియాక్ట్ అవుతుంది, ఆక్సిడేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆక్సిజన్ ద్వారా వచ్చేది శరీరంలోకి ప్రాణశక్తి మాత్రమే. ఆక్సిజన్ ఈజ్ క్యారియర్ ఆఫ్ ప్రాణ. ఒక్కసారి శరీరంలో ప్రాణశక్తి పోయినాక ఆ ఆక్సిజన్ లోపల ఉంటే ఆక్సిడేషన్ అవుతుంది. అందుకనే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోయి కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బయట వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఆహారం తీసుకునేది కూడా, ఆహారం అనేది క్యారియర్ ఆఫ్ ఎనర్జీ. మనం 500 యూనిట్లు ఆహారం తీసుకుంటే 500 యూనిట్లు బయట పోవాల్సిందే, ఉంచుకోలేము. ఉంటే మనకు వ్యాధి వస్తుంది. ఎంత మనం సేంద్రియంగా పండించుకున్న ఆహారం అయినా కానీ దాని నుంచి మనము ఆ ప్రాణశక్తి మాత్రమే తీసుకుంటున్నాము, అది బయటికి పోవాల్సింది కదా. అట్లాగే ఈ మనం ఎప్పుడైతే వాతావరణంలో ఇవన్నీ మనము సమకూర్చుకుంటామో, ఈ కెమికల్స్ లేకుండా ఈ ఎక్స్టర్నల్గా ఫ్లోర్ క్లీనింగ్కి కానివ్వండి, టాయిలెట్ క్లీనింగ్కి కానివ్వండి, స్నానంకి కానివ్వండి, ఇవన్నిటికీ కూడా ఈ మైక్రోబియల్ యాక్టివిటీ సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కలి ఏం చేయొచ్చు, మీరు ఎక్కడెక్కడైతే మజ్జిగ చేసుకోవాలో ఆ తోడు వేయండి. పాలతో కూడా మీరు కలి తయారు చేయొచ్చు. ఇప్పుడు పాలతోని పెరుగు ఫస్ట్లో ఎట్లా తయారు చేశారు, పెరుగు లేనిది పెరుగు ఎట్లా అవుతాయి? అప్పటి కాలంలో ఎట్లా చేసేవాళ్ళు, పాలని 8 గంటలు కాచేవాళ్ళు, కుంపటి మీద పెట్టి చిన్న ఎసరికి పాలని కాచేవాళ్ళు. ఆ పాలు దూడ మొత్తం తాగినాక ఒక గోశాలలో మేము ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసాము. అంటే పాలు మనవి కాదు, దూడవి, మనం పాలు తీసుకోవద్దు అనేది నేను ప్రచారం చేస్తాను. నేను కూడా పాలు మానేశాను. కానీ ఆవు కావాలి మనకి, ఆవు ఉండాలి. ఇప్పటికీ కూడా కొన్ని ట్రైబల్ ఏరియాస్లో ఆవులు ఉంటాయి కానీ పాలు పిండరు. ఇప్పుడు మళ్ళీ పాలు అలవాటు అయింది. నేను కూడా చిన్నప్పటి నుంచి పెరుగు తింటున్నాను, పాలు తాగుతున్నాను. సో ఇప్పుడు మనకు పెరుగు కావాలి అంటే ఎందుకు పెరుగు కావాలి, ఆ మైక్రోబియల్ యాక్టివిటీ కావాలి. మళ్ళీ పాతకాలంలో ఇప్పుడు నేను పాలు వద్దంటే నేను బియ్యం కూడా వద్దంటున్నాను, ధాన్యం వద్దంటున్నాను.
సో ఇప్పుడు మన ధాన్యం తిన్నప్పుడు పాలకు కూడా ఒక గుణం ఉంటుంది కదా. మన ఋషులు ఆ ఆలోచనని ముందే ఆలోచించి పాలని ఎట్లా తీసుకోవాలనేది కూడా అందించారు మనకి. ఎట్లాంటి పాలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆవు అయి ఉంటే మనకు ఎటువంటి రోగం ఉంది అనేది ఆవు మనం సందర్భంలో ఉన్నప్పుడు ఆవు సెన్స్ చేస్తుంది కదా. అటువంటి ఆకులలుములు తింటుంది. సో అటువంటి ఆకులలుములు తిన్నప్పుడు దాని నుంచి వచ్చే గోమయము అక్కడ మట్టిల మీద పడినప్పుడు దాని నుంచి వచ్చే పంటలో ఉన్న పండు తింటే మనకు ఆ అనారోగ్య సమస్య వెళ్ళిపోతుంది. కానీ మన పూర్వీకులు మన చాయిస్, మన ఫ్రీడమ్ వల్ల పాలు అనేది మనం అలవాటు చేసుకున్నాం. సో ఆ పాలల్లో ఒక దోషం ఉంటుంది. దూడకి చెందిన హార్మోన్స్ ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి, బిడ్డ పుట్టినప్పుడు ఒక శిశువుకి ట్విన్స్ పుట్టినా కానీ ఒక పిల్లోడికి పాలు ఏదైతే ఉంటుందో ఇంకో పిల్లాడికి సూట్ కావు. ఎవరు తల్లిపాలు తాగుతున్నారో అప్పటిదప్పుడు గ్రోత్ హార్మోన్స్ డెవలప్ అవుతాయి. ఇంకొక పిల్లోడికి పాలు సెట్ కావాలంటే మీరు ఆ మైత్రి, ఆత్మీయత అంటే మీరు అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు హార్మోన్స్ దాంట్లో డెవలప్ అయ్యి ఆ శిశువుకి చెందాల్సిన హార్మోన్స్ ఆ పాలల్లో ఉత్పత్తి అవుతాయి. అట్లాగే పాలలో వచ్చే హార్మోన్స్ దూడకి చెందిన హార్మోన్స్ ఉంటాయి, మనకవి సెట్ కావు. సో మనకవి సెట్ కావాలి అంటే అప్పటి కాలంలో కుంపటి మీద కాచేవాళ్ళు. అంటే చిన్న ఎసరుకి 6 గంటలు 4 గంటలు 8 గంటలు అట్లా కాచుతూ పిడికల మీద ఆ పాలను ఎందుకు కాచేవాళ్ళు ఆ టెంపరేచర్లో అంటే హై టెంపరేచర్. ఇప్పుడు పాలు ఎట్లా కాచుతారు అందరూ? గ్యాస్ మీద 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసేస్తారు పొంగు రాగానే. అది కాదు. సో అప్పటి కాలంలో 4 గంటలు 8 గంటలు కాచేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ నాకు పాసిబిలిటీ ఎక్కడుంది, నేను ఆఫీస్కి పోవాలి ఇంకా దినమంతా పాలు కాచుకోలేనంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంది. పాలల్లో మీరు నీళ్లు వేసేసి ఒక 1/3 అన్న నీళ్లు వేసేసి చిన్న మంట పెట్టేసి ఆ 1/3 వాటర్ వెళ్ళిపోయేటట్టు చిన్న మంటలో మరిగించండి. అప్పుడు దాంట్లో దోషం పోతుంది. అప్పటి కాలంలో ఎట్లా చేసేవాళ్ళంటే పాలని చిన్నసరికి పెట్టినప్పుడు ఆ హీట్కి దాంట్లో గుణాలు పోవు, దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోవు. హార్మోన్స్ ఏవైతే మనకు చెందని ఉంటాయో అవి సన్నగిల్లుతాయి. తర్వాత అప్పటి కాలంలో పాలు తాగకపోయేవాళ్ళు, రేర్గా పాలు తాగేవాళ్ళు, దాన్ని తోడు వేసుకునేవాళ్ళు. రాత్రి తోడేసుకుంటే ఉదయానికి ఆ వెచ్చటి పాలల్లో తోడేసినప్పుడు ఆ ఉదయానికి పెరుగు తయారవుతుంది, గడ్డగడుతుంది కదా, మంచి కమ్మగా ఉంటుంది. దాన్ని సూర్యకిరణాలు పడకముందు చిలికి వెన్న తీసి ఆ వెన్నని ఎండలో పెట్టి లేదంటే మళ్ళీ కుంపటి మీద పెట్టి నెయ్యి చేసిన తర్వాత ఒక కుండలో పోసి ఉట్టుకు కట్టి సంవత్సరం తర్వాత నెయ్యి తీసుకునేవాళ్ళు. ఇప్పటికీ ఆయుర్వేదంలో ఆ పద్ధతులు ఇంకా చేస్తారు. కొంతమంది ఇప్పటికీ అట్లాంటి నెయ్యి తయారు చేసి అమ్ముతారు, పురాణకృతం. సో ఆ నెయ్యిలో ఆ దోషం పోయి దాంట్లో 1000 రెట్లు గుణం తయారవుతుంది. ఎందుకు అవుతుంది? అక్కడ మైక్రోబెల్ యాక్టివిటీ వల్ల, అట్లాంటి పాల వల్ల. సో ఇప్పుడు పాలని పెరుగు తయారు చేయడానికి తోడెక్కడికి వెళ్ళి వస్తుంది? మీరు పాలు కాచినాక దాంట్లో తోడేయడానికి పెరుగు లేదు. సో అప్పటి కాలంలో మిరపకాయ తొడమలు వేసేవాళ్ళు, నిమ్మరసం వేసేవాళ్ళు, చింతపండు వేసేవాళ్ళు. కానీ మొదటి రోజు తోడు తయారు కాదు. దాన్ని రెండో రోజుని మూడో రోజుని 4వ రోజు అట్లా 7 రోజులు క్రమంగా తోడుని ఒక నిన్నటి తోడుని ఇట్లా తయారు చేస్తూ ఉంటే 7 రోజులకి అది తోడు స్థిరపడేది. ఫస్ట్ అసిడిక్ అవుతుంది, ఆమ్లం తయారవుతుంది. ఎందుకు అంటే దాంట్లో ఉన్న ప్యాథోజన్స్ అన్నీ చనిపోవాలి. సో అది ఆమ్లం తయారవుతూ 8వ రోజుకి ఆ ప్యాథోజన్స్ అన్నీ అంటే ఎన్విరాన్మెంట్లో ఉంటాయి కదా, ఏరోబిక్ బ్యాక్టీరియా, దాంట్లో ప్యాథోజన్స్ కూడా ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో ఆ ప్యాథోజన్స్ అసిడిక్ ఎన్విరాన్మెంట్లో నెగ్గలేవు. అందుకనే మనం క్లీనింగ్ లిక్విడ్స్ అన్ని యాసిడ్స్ వాడతాం ప్యాథోజన్స్ని చంపడానికి. సో దీంట్లో స్వయంగా అది తయారవుతుంది యాసిడ్. ఆ ప్యాథోజన్స్ అన్నీ నిర్మూలించబడతాయి, అది తోడు తయారవుతుంది. దాన్ని మళ్ళీ మనం ఫ్రెష్ పాలల్లో వేస్తే అప్పుడు మీకు కమ్మటి తోడు తయారై ఎల్లకాలం మీరు దాన్ని భద్రపరచుకోవచ్చు. అదే పద్ధతి ఆ మిరపకాయ తొడుమలు వేసే బదులు ఆవు పాలను కాచిన తర్వాత ఫ్రెష్ ఆవు పాలు కొన్ని తోడు వేస్తే, అంటే ఇప్పుడు తోడు ఎంత వేస్తారు? 1 లీటర్ పాలకి 20 ml అంతే వేస్తారు. అంటే 20 ml ఫ్రెష్ ఆవు పాలు వేస్తే తోడుకి సేమ్ ఇదే 7 రోజుల పద్ధతి వాడితే ఆ తోడు చాలా బలంగా తయారవుతుంది. ఆ తోడు మీరు తయారు చేసుకొని పెట్టుకుంటే మీకు B12 డెఫిషియన్సీ రాదు. ఆ ఆవు నెమర వేసిన అంటే గడ్డి నెమరన వేసిన ఆవు ఉండాలి. అంటే కట్టి పెట్టి మీరు గడ్డి కోసి పెట్టకూడదు, వదలాలి. ఎందుకు అంటే అటువంటి ఆకులు అలుములు తిన్నప్పుడు అటువంటి మైక్రోబ్స్ అన్నీ అక్కడ ఉంటాయి.
ఆ మైక్రోబ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? చంద్ర కిరణాలు, అంటే అక్కడ నక్షత్ర మొత్తం బ్రహ్మాండం నుంచి ఆ ఒక్కొక్క గడ్డి పూస అబ్జార్బ్ చేసుకొని ఆవు తిన్నప్పుడు చంపదు, ఒట్టి గడ్డి పూసని మాత్రం పైన నెమరేస్తుంది కదా. సో దాంట్లో మైక్రోబ్స్ అన్నీ ఆవు కడుపులో వెళ్తాయి. అందుకనే 33 కోట్ల దేవతలు ఆవులో ఉన్నాయంటే ఇది దాని వెంకల సైన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.